హాయ్ నమస్తే, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను స్ప్రే చేసుకుంటున్నానండి లిక్విడ్. అది పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ఏంటి అంటే ఇది గోమూత్రం అండి. సంవత్సరం పాతది. ఇది ఎంత పాత పడితే అంత బాగా పనిచేస్తుంది. ఇలా తెచ్చి స్టోర్ చేసి పెట్టుకొని వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది స్ప్రే చేస్తున్నానండి. ఇది 16 లీటర్స్ అండి క్యాన్. ఇది 10 ml క్యాప్ అండి. అయితే గోమూత్రం ఏంటంటే లీటర్కి 2 ml వేసుకోవాలి. ఇది ఇప్పుడు నాది 16 లీటర్స్ కాబట్టి 30 ml వేస్తున్నాను. ఎక్కువ వేసిన మొక్కలు మాడిపోతాయండి. ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. వేసి స్ప్రే చేసుకోవాలి. దీంట్లో ఇది ఇంకా బాగా పనిచేయాలి అంటే కొంచెం చిటికెడు పసుపు అండి. ఇది కూడా మన ఇంట్లో తయారు చేసుకునేదే, ఆర్గానిక్ పసుపు. ఇది ఇప్పుడు కలిపేసాం కదండి. ఇదైతే స్ప్రే చేసుకుందాం. స్ప్రే చేసుకునే ముందు దీని గురించి చిన్నగా ఒక చిన్న విషయం అయితే మాట్లాడుకుందామండి. ఈ గోమూత్రంలో ఎన్పికే వాల్యూస్ అనేవి రిచ్గా ఉంటాయి. మన మొక్కలకి ఏవైతే వాల్యూస్ కావాలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇవి ఎన్పికే వాల్యూస్ ఉంటాయి. గ్రోత్ కూడా బాగుంటుందండి ఇది స్ప్రే చేసుకుంటే. 15-20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో చిటికెడు పసుపు వేసుకుంటే ఏంటంటే ఫంగిసైడ్గా పనిచేస్తుంది పసుపు అనేది. ఇది చూడండి ఒకసారి. ఇలా అంటే మీకు కనపడుతూనే లేదా? ఇదండి చూడండి, దీనికంతా ఇలా తెగులు వచ్చింది కదా. ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి. మట్టిలో కూడా ఇచ్చాము అంటే కొంచెం స్ప్రే చేసినప్పుడు మొక్క నుంచి కింద కారేటట్టు కింద మొక్కకి కింద ఆకుల సైడ్ స్ప్రే చేసుకోవాలి. చేసుకుంటే ఆ నీళ్ళు మట్టిలో కూడా కారుతాయి. మట్టిలో కూడా లైట్గా అలా స్ప్రే చేస్తాం కాబట్టి మట్టి కూడా గుల్లగా తయారవుతుంది. ఆ మట్టిలో కూడా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి కూడా కంట్రోల్ అవుతాయండి. నెమటోడ్స్ కూడా కొంచెం కంట్రోల్ అవుతాయి. దీనివల్ల మొక్కలకి మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి. దీంట్లో మన కంటికి కనపడని మైక్రోబ్స్ ఉంటాయి. అవి కూడా మొక్కకి మేలు చేసే మైక్రోబ్సే ఉంటాయండి. ఇప్పుడైతే స్ప్రే చేసుకుందాము. ఇవి అన్ని మొక్కలకి చేసుకోవచ్చు. కాయగూరలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నిటికైతే చేసుకోవచ్చు అండి స్ప్రే అనేది. ఇదండి ఇలా కొంచెం మొక్క కింద నుంచి కూడా ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇలా ఆకుల పైన చేసినప్పుడు ఆకులు కూడా చక్కగా పచ్చగా షైనీగా ఉంటాయండి. చూసారా, కింద ఇలా కదిలితే వైట్గా దోమలు అనేటివి వస్తున్నాయి చూడండి. అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి. దీని స్మెల్కి పురుగులు అనేవి దగ్గరికి రావు. ఆకులకి స్మెల్ అనేది పట్టుకొని ఉంటుంది కదా, ఆకుల పైన పురుగులు వాలకుండా ఉంటాయండి. ఇలా మొక్క అంతా తడిచేటట్టు బాగా స్ప్రే చేసుకోవాలి. ఇది మాత్రం మూత్రము డైరెక్ట్గా పట్టుకోవాల్సి వస్తుందండి. పట్టింది తీసుకొచ్చుకోవాలండి, తెచ్చుకోవడము. కాలువల్లో పారింది అలాంటి మూత్రాన్ని అయితే తెచ్చుకోవద్దు. డైరెక్ట్గా పట్టుకొని తెచ్చుకోవాలి, అడిగి తీసుకోవాలి. కానీ ఎంత పాతదైతే అంత మంచిదండి. ఫ్రెష్గా ఉన్నప్పుడైతే మొక్కలు ప్రాబ్లం అవుతాయి, చనిపోతాయి. కనీసం 4 నెలలు 5 నెలల పాతది అయ్యన్నా ఉండాలి.
చూసారు కదండి, ఇలా అయితే నేను స్ప్రే చేసుకుంటాను. మొత్తము అనేటప్పటికి బాగా లెంతీ అయిపోతుందండి. నేను స్ప్రే చేసేసుకుంటాను. వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నాను. పైన కూడా కాయగూరల మొక్కలకి వాటికి అయితే స్ప్రే చేసుకుంటాను వెళ్ళి. ఇదండి వీడియో. నేను స్ప్రే చేసుకుంటున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.